కాబట్టి ఈరోజు మీరు సత్యవాక్యాన్ని తెలుసుకోవాలి. పాస్టర్ గారు ఏదైనా వాక్యానికి విరుద్ధంగా చెప్తా ఉంటే, పాస్టర్ గారండి అలా లేదు కదండి అని క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత సంఘం తీసుకోవాలి. వాక్యం అలా ఉందా? మీరు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాయి చేయకూడదు, అక్కడ భోజనాలు చేయకూడదు, ఇవన్నీ వాక్యాల్లో లేవు కదా. మైలు ఇవన్నీ వాక్యాల్లో ఉన్నాయా? పాస్టర్లు కూడా భయంకరమైన పరిస్థితుల్లో తయారవుతున్నారు. పాపం లూథరన్ సంఘం ఉన్నటువంటి పాదిరులు కూడా వారు కూడా చేస్తున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే, వాళ్ళని చూసి వీళ్ళు కూడా చేస్తున్నారు. సంఘానికి లేని బాధ మనకెందుకండి? కందకు లేని దొరదా ఎందుకు? వాళ్ళు కావాలన్నారుగా, వాళ్ళు ఏ చేయమంటే అది చేయటమే మన పని. కూడా ఆచారాలు పెట్టేయాలి, ఆచారాలు అంతేనమ్మా, అదే మంచి రోజమ్మా. గుమ్మడికాయ, టెంకాయ, వంకాయ అదే. ఈ కాదు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు పాస్టర్ గారులను మార్చొద్దు. మీరు పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వినండి. పాస్టర్ గారు పాపం పాస్టర్ గారికే బోధించేటువంటి ప్రవక్తలు కొంతమంది సంఘాల్లో ఉంటారు. పాస్టర్ గారు వాక్యాన్ని బోధించాలి, అది మీరు స్వీకరించాలి తప్ప పాస్టర్ గారికి వాక్యాలు చెప్పి మీరు ఆ వాక్యాలు చదవండి అనేట్టుగా కొన్ని సంఘాలు ఉంటాయి. దేవుని కృపను బట్టి మన సంఘంలో అలాంటిది లేదు, రాదు, రాకూడదు. నేను ఉన్నంత వరకు రానివ్వను. గడి చాపలు కూడా దేవుని నామాన్ని కనపరుస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం ఏదైతే ఉందో అదే మనం వినాలి తప్ప దేవుని వాక్యాన్ని ఎవరో ఇస్తే దాన్ని చదివేసినట్టుగా మనం ఉండకూడదు. సత్యము సత్యమే, చెప్పడానికి భయపడకూడదు. ఇది చెప్తే వీళ్ళు ఫీల్ అవుతారేమో అనేటువంటి ఆలోచన కూడా రాకూడదు. మీరు బాధపడతారని వాక్యాన్ని వేరే విధంగా చెబితే, కొన్నిసార్లు గాయం చేయడం మంచిదే. లోపల గడ్డ ఉంది, గడ్డను బయట తీసి దామ్మ దామ్మ దా తల్లి దామ్మ, దా తల్లి బుజ్జి తల్లి దామ్మ అంటే డాక్టర్ గారు గడ్డ వచ్చేసిద్దా బయటికి? ఏం చేయాలా? కొయ్యాలి, గాయము చెయ్యాలి. గాయము చేయడానికి తెలుసు, కుట్లు వేయటం కూడా తెలుసు డాక్టర్కి. కొన్ని గాయాలు అవుతాయి. సత్యం విన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఆశీర్వాదాల గురించి ఎంత చక్కగా చెప్తారు. ఆయనైతే నూనె బుడ్డలు ఇస్తాడు, ఆయనైతే కచ్చీపులు ఇస్తాడు, ఆయనైతే ఏమిస్తాడు? ఏ కాయలు తెల్లయ్యి? ఏ కాయలుమా? అంజూరపు కాయలు. ఏ కాయలు అయ్యి? అంజూరపు కాయలు ఇస్తాడు ఆయనైతే. మీరేమో ఎప్పుడు పాపాన్ని గురించి, తీర్పుని గురించి బోధిస్తా ఉంటారు. మేము రావంటే ఎవడికి నష్టం? ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, మీరు పరలోక రాజ్యానికి మాత్రం రారు. అర్థమవుతుందా?